ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమా ఇచ్చిన ఫుల్ బ్లాక్ బస్టర్ బూస్ట్తో రాబో సినిమాలని వరుసబెట్టి చేసేస్తున్నాడు. దానిలో భాగంగా రాజాసాబ్, స్పిరిట్, ఫౌజీ, సలార్ 2 ఇలా అనేక సినిమాలని లైన్లో పెట్టేశాడు. తాజాగా ప్రభాస్ నటిస్తున్న మారుతి డైరెక్షన్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్న రాజాసాబ్ గ్లిమ్స్ వచ్చింది. ఈ గ్లిమ్స్ దెబ్బకి మైండ్ పోయిందబ్బా. ఎందుకంటే ఇన్నాళ్ళు ప్రభాస్ నుంచి బాహుబలి దగ్గర నుంచి అన్ని యాక్షన్ సినిమాలే చూసాం. సలార్ అయినా సరే ఫుల్ యాక్షన్ ప్యాక్డ్. అలాగే కల్కి సోషల్ ఫ్యాంటసీ కొద్దిగా అవి ఇవి మిక్స్ చేసి మనకిచ్చారు. కానీ ఎక్కడ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అయితే లేదు. ఈ సినిమాలో ఫుల్గా మనం చాలా సినిమాలు చూసాం. మిర్చి ఇటువంటి సినిమాల్లో కొద్దిగా ఎంటర్టైనర్ని కూడా మిక్స్ చేయాలి, ఎంటర్టైనర్ సినిమా రావాలి అని అటు ఫ్యాన్స్ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఆ కోరిక రాజాసాబ్తో తీరబోతుంది. మారుతి డైరెక్షన్లో వస్తున్న ఈ రాజాసాబ్ సినిమా గ్లిమ్స్ చూస్తే మైండ్ బ్లాంక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఖర్చుకి వెరవకుండా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ప్యాన్ వరల్డ్ మూవీగా మన ముందుకు రాబోతుంది. ఇక ఈ గ్లిమ్స్లో ప్రభాస్ మామూలుగా కాదు, ఫుల్ డైనమిక్ యంగ్ రెబల్ లుక్లో ఉన్నాడు. కానీ ఈ గ్లిమ్స్ చివర్లో హర్రర్, రొమాంటిక్, కామెడీ అని పడింది. గ్లిమ్స్ చివర్లో అంటే ఈ సినిమాలో హర్రర్ మిక్స్ అయింది, కామెడీ మిక్స్ అయింది. టోటల్గా నవరసాలు మిక్స్ చేసి మనకి ఇవ్వబోతున్నాడు మారుతి అన్నది అర్థమవుతుంది. సినిమా 2025 ఏప్రిల్ 10వ తేదీ రిలీజ్ కాబోతుంది అని ముందే డేట్ కూడా ప్రకటించేశారు. ఇప్పటికే కడుపు నిండిపోయిందట ప్రభాస్ ఫ్యాన్స్కి, ప్రేక్షకులకి. ధమన్ తన విశ్వరూపాన్ని మరొకసారి రాజాసాబ్ రూపంలో చూపిస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఒక్కసారి గమనించండి, మైండ్ బ్లాంక్ మ్యూజిక్ ఇచ్చాడు. ప్రభాస్ని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూపించబోతున్నాడు మారుతి అని అర్థమవుతుంది. టోటల్గా ఈ రాజాసాబ్ గ్లిమ్స్ దెబ్బకి ఎవరెస్ట్ దాటిపోయిన రికార్డ్స్ బద్దలవుతున్నాయి. ఇక సినిమా రిలీజ్ అయితే చెప్పేది ఏముందండి, ప్రభాస్ సినిమా అంటే 1000 కోట్లు అవలేలగా తాగేస్తాడంతే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది.